అది ఓకే. అలాంటప్పుడు డైరెక్టర్ కొత్త వాళ్ళైనప్పుడు ఎలాగా అంటే డైరెక్టర్ కొత్తవారు అవటం లేట్ అయిందంటారా, లేకపోతే కంటెంట్ వల్ల లేట్ అయిందంటారా? డైరెక్టర్ ఆయన డైరెక్షన్ కొత్త కాదండి. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. జీ నెట్వర్క్లో చేసి ఉన్నారు, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసి ఉన్నారు. ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. కానీ ఏమైపోయిందంటే ఆ క్లారిటీ వల్ల, పర్ఫెక్షన్ వల్ల సో షార్ట్ ఇలానే రావాలని ఆయన ఎక్స్ట్రా షూట్ ఎప్పుడూ చేయలేదు. ఎంత కావాలో అంతే తీస్తారు. బట్ అది వచ్చేంత వరకు తీసే ప్రాసెస్లో అక్కడక్కడ కొన్నిసార్లు లేట్ అయింది. ఆయనకి టీవీలోనే ఆ పేరు ఉంది, ఇక్కడ ఇంకా మూవీ అనేసరికి. కానీ ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాగుంటే మనం 3 గంటలైనా చూసేస్తాం సినిమాని. కొంచెం పర్లేదు కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు 2 గంటల సినిమా అయితే కంఫర్ట్గా వెళ్తారు జనం. అది ఆ విషయంలో కూడా మీరు 2 గంటలకు 1 నిమిషం తక్కువ అని విన్నాను, నిజమేనా? అవునండి. ఈ విషయంలో మాత్రం నేను చాలా పర్టికులర్ అండి. ఈ విషయంలోనే చిన్న చిన్న మనస్పర్ధలు నాకు డైరెక్టర్కి వచ్చాయి. కానీ నేను అంటే ఇన్ఫ్యాక్ట్ ఉల్టా జరిగింది. ఏ ప్రొడ్యూసర్ అయినా నేను డబ్బులు ఖర్చు పెట్టాను, నువ్వు ఎలా తీసేస్తావు, ఆల్రెడీ పెట్టింది అన్ని తీసేస్తానన్న నా దగ్గర ఉల్టా జరిగింది. మా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా అదే అన్నారు. కానీ నేను చాలా అంటే చాలా తీసేసానండి లాస్ట్లో చూసి. మ్యూచువల్గానే ఆయన కొంచెము ఆయన తీసిన బేబీ కదా, ఆయన బేబీ చాలా ఊహించుకుని ఈ సీన్ అలా అనుకుని ఉంటారు. కానీ సింక్ అయిందా మీకు సినిమా? సింక్ లో ఉంటే ఓకే. అది మీరు ఆ డెసిషన్ మీరు తీసుకోగలిగారంటే మీరు రియల్ ప్రొడ్యూసరే, గట్టిగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. సార్ కూడా షాక్ అయ్యారు. పేపర్ మీద రాసుకొని వెళ్ళి చూసుకొని అయిన షాట్లు ఇలా ల్యాప్టాప్లో రికార్డ్ చేసుకొని నేను చేసుకొని ఇలా వెళ్ళి చోటా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా అనుకుంటున్నాం సార్ ఇలా అంటే మళ్ళీ డిస్కషన్ చేసుకొని. అంటే ఇది కూడా కంప్లీట్ ఒక ఆడియన్స్ సినిమా ఎలా చూస్తే అలానే చూసాం సార్. ప్రొడ్యూసర్లో నేనైతే చూడలేదు. నాకు అర్థమవుతుంది మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. మీరు రియల్ ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయట్లేదు, మీరు ఆడియన్స్ విత్ బిజినెస్. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి డెసిషన్స్ తీసుకోగలరు, అదర్వైజ్ చాలా కష్టం. అవును సార్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మా ఫస్ట్ సినిమాకే నేను ఆడియన్స్ని మెప్పించలేకపోతే ఎన్ని సీన్స్ ఉంచినా నాకు ఉపయోగం ఏముంది? అల్టిమేట్ ఫైనల్ రిజల్ట్ కదా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలకి స్టార్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇవన్నీ ఉండాలంటారు. ఫార్చునేట్లీ ఇప్పుడు కొంచెం కొత్త ఫేసెస్కి కూడా ఛాన్సెస్ ఉంటున్నాయి కంటెంట్ని బట్టి. ఆ విషయంలో మీ హస్బెండ్ అనొచ్చు కదా డైరెక్ట్గా, మీ హస్బెండ్ కిరణ్ గారు హీరో కీకు అంటే బెటర్. హీరో కీకునా? హీరో కిరణ్ కుమార్ అండి, యాక్చువల్లీ ఈయన పేరే కిరణ్ కుమార్. అవును, అదే కిరణ్ కుమార్. అవును, అదే అంటున్నా నేను. మీ కిక్కుని ఇలా ప్రమోట్ చేసుకుంటున్నారు మొత్తానికి చిరంజీవి గారిని వదిలేసి. అంటే అది అయ్యో అలా తప్పలేదండి. ఇప్పుడు మాకు చిరంజీవి గారి మీద కోపం అయితే లేదు కదా? అసలు మాకు ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. మేము ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉండేవి. ఆయన పేరు ఎక్కువ వాడొద్దని అంటున్నారు, వీడియోస్ ఇమేజెస్ వాడొద్దు అంటున్నారు, ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి, ఆల్టర్నేట్ టైటిల్ ఒకటి అనుకుని ఉంచండి అన్నారు. కానీ ఎక్కడో మాకు కొంచెం నమ్మకం ఉండింది. ఎందుకంటే ఆయన ఎక్కడ మేము సినిమాలో అసలు ఆయన రెఫరెన్స్ ఏమీ ఉండదు. మా సినిమాకి కరెక్ట్ టైటిల్ అంటే ఇదే. సినిమా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాము. నాగబాబు గారు మాది టైటిల్ లాంచ్ చేశారు. అప్పుడు ఆయన కూడా అసలు ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు. మనకి ఇంకా చాలా నచ్చింది గ్లిమ్స్ కానీ టైటిల్ కానీ. దాని తర్వాత సెన్సార్ దగ్గర కూడా ఇబ్బంది ఏమి అవ్వలేదు, చాలా స్మూత్ అయిపోయింది. వాళ్ళ టీం నుంచి కానీ ఏం ఇబ్బంది ఎక్కడ అసలు ఏది లేదు. ఓకే, ఈ మధ్య సెన్సార్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వింటున్నాం. సెన్సార్ వాళ్ళు ఇలా చెప్పారు, సెన్సార్ వాళ్ళు అలా మ్యూట్ చేయమన్నారు, ఇది అది. మీకు అంటే డైరెక్ట్ అప్లికేషన్ సెన్సారా లేకపోతే ఫాస్ట్ ట్రాక్ సెన్సార్ అండి? మేము మా టైం వచ్చేసరికి ఫాస్ట్ ట్రాక్ లేదని చెప్పారండి మాకు. ఓహో, సో అంటే తీసేశారు అదే అని చెప్పారు మాకు. తత్కాల్ తీసేశారు, మరి రెండో ఒకటో కదా కూడా నాకు తెలియదు. తత్కాల్ తీసేశారు, తత్కాల్ లేదన్నారు ఇప్పుడు. సో అప్లై చేసుకున్నాము. అంటే సెన్సార్ అంటే మీరు గుర్తొచ్చింది కాబట్టి చిన్న కట్స్ చెప్పారు. ఇవి అంటే ఒక సీన్ ఉన్నప్పుడు ఒక జెస్చర్ ఏది రెండిట్లో ఒకటి ఉంచండి అలా చెప్పారు. అవన్నీ పక్కన పెడితే సెన్సార్ ఆఫీసర్ ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ సినిమా అని అడిగారు, ఇద్దరం ఉంటే అవునని చెప్పాము. ఆయన ఒక 5 to 10 minutes సినిమా గురించే మాట్లాడారు. నేను ఒక 80 to 90 మూవీస్ చూశానమ్మా. నా ప్రొఫెషన్ పరంగా నాకు సినిమాలంటే పెద్ద ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా చూసినా ఓటీటీలో ఒక 20 minutes నా రిటెన్షన్. ఆ 20 minutes నన్ను హోల్డ్ చేయగలిగిందా నేను చూస్తా, లేదంటే మార్చేస్తా. ఈ ప్రొఫెషన్ పరంగా ఒక 80 to 90 మూవీస్ చూశాను లాస్ట్ ఇయర్లో. అన్ని మూవీస్ చూసి నేను చెప్తున్నాను మీ సినిమా చాలా బాగుంది. అది మాకు చాలా బూస్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కొన్ని సీన్స్ ఇలా బోల్డ్ ఏమైనా అనిపించి అన్నా కూడా
మేబీ బెటర్ యూ రిటైన్, ఆ ఫ్లో చాలా బాగుంది, పెద్ద ఆలోచించకండి అన్న సజెషన్ కూడా ఇచ్చారు. అది బాగా అనిపించింది యాక్చువల్లీ. వెరీ నైస్. మొత్తానికి మీ సినిమాకి ఒక సినిమా ప్రమోషన్కి హీరోయిన్ అందరూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకో మీ నిండుగా ఉంటుంది. ఎందుకో మీ హీరోయిన్ మిస్ అయింది. అవునండి, హీరోయిన్ పేరు తన పేరు కషిష్ ఖాన్. ఓకే. కషిష్ ఖాన్. ఓకే. తను, నేను ఇంతకు ముందు చెప్పినట్టే, షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి. ఆ రోల్ తను కాకుండా ఎవరు చేసినా ఇలా వచ్చుండేది కూడా కాదు. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఓపెన్గా చెప్తున్నాను. చాలా బాగా చేసింది. అంటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఒక పెయిన్లో ఉంటుంది, ఒక డిఫరెంట్ వేరియేషన్ చూపించాల్సి వస్తుంది. అది కూడా చాలా బాగా చూపించింది, ఒక వల్నరబుల్ స్టేట్లో ఉన్నట్టు అలాగా. అంతా చాలా బాగా చేసింది. కానీ ఒక్కటే నాకు బాధ అనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు తనకు కూడా ఇది ఒక ఆపర్చునిటీ. అలా దాన్ని ఫీల్ అయ్యి భుజం మీద వేసుకుని ఇంకొంచెము దాన్ని పుష్ చేస్తే అందరం హ్యాపీగా ఉంటాము. కరెక్ట్. అండ్ డబ్బులు అన్నది ఆటోమేటిక్గా నేను ఎప్పుడు ఇవ్వనని కూడా అనలేదు. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ టాలెంట్ని ముందు వేస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి అనేది మేమిద్దరం నమ్ముతాము. హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ ముందు పెట్టండి, ఇప్పుడు తను ఎక్కడికి డబ్బులు పోవు, అందరికీ ఇచ్చాము. సో తను అది ఒక్కటి చాలా స్టబ్బర్న్గా ఉండి, అసలు మీరు తనది ఎక్కడైనా సోషల్ మీడియా చూస్తే అసలు తను ఆ ప్రాజెక్ట్లో ఉందా అని కూడా మీకు డౌట్ వస్తుంది. ఒక పోస్టర్ కూడా పెట్టుకోలేదు సార్. ఎందుకు అసలు ఒక సినిమా వల్ల అందరికీ ఉపయోగం ఉండాలి. అది పర్టికులర్గా ఒక హీరోయిన్ అంటే ఇంకా దాదాపు ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. అలాంటి పేమెంట్ అడిగే రోజు మాత్రం ఒక కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసింది. మేము ప్రతిదీ పంపిస్తాం, ఒకటి యాక్సెప్ట్ చేసింది, ఒక 100 పంపిస్తాను హమే అనుకున్నాము. ఇమీడియట్గా మెసేజ్ బ్యాలెన్స్ ₹1,00,000 అవుతుందో అది ఎప్పుడు పంపిస్తారండి. నేను అమ్మ ఇస్తాం, మా సెట్స్లో ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ ఇంత ఇచ్చి ఎంత అయిపోయాక అని చెప్పేసి. ఇంకా మళ్ళీ అంటే తనకి ఎలా ఆలోచిస్తుందో తెలీదు, అసలు ఆ సపోర్టివ్ ఉండదు.